కొందరు అలా ఉండరు, అలా వెళ్ళాలి. అలాగా పాస్టర్ గారికి టైం ఏందో చూడాలి. పాస్టర్ గారికి టైము ఎవరైనా ఇద్దరు వస్తే ఎక్కువ వస్తే, ఎవరైనా నలుగురు ఎక్కువ వస్తే, ఎవరైనా ఒక మనిషి వస్తే పట్టుకుంటే విడిచిపెట్టడం అనేవాళ్ళు. గోలని పనులు ఉంటే దేవుని మందిరంలో ఉన్నా కానీ ఆలోచనలన్నీ ఇంటికడే ఉంటాయి, పనుల మీదే ఉంటాయి. మన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో మనం కొన్ని నిమిషాలు మన మనసు ఉంచాలి. సినిమాలు సీరియల్లో బ్రెయిన్లో ఎక్కించుకుంటాం, జ్ఞాపకం ఉంటాయి, మాట్లాడతారు. కానీ దేవుని వాక్యాన్ని మాత్రం మేము బ్రెయిన్లోకి ఎక్కించుకోం. దేవునికి మేము కలుగును కాక. మనము పాపం చేయకుండా ఉండాలన్నా, ఒకవేళ మనం ఏది అడిగినా మన దేవుడు మనకు దయ చేయాలన్నా, ఒకవేళ బలముగా పనిచేయాలన్నా దేవుని వాక్యంతో మనము నింపబడ్డాం. యోహాను సువార్తలో 15 అధ్యాయంలో ఏమన్నా తెలుసాను? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలుచున్నప్పుడు మీకు ఏది ఇష్టమో అడగడం. అమనడం నా యందు మీరును మీ యందు నా మాటలు నా వాక్యం నిలిచి ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి. ఏమడాలి? మనము ఆయన ఏమన్నా, ఆయన మనం ఏమన్నా, మన యందు ఆయన మాటలు, ఆయన వాక్యం మనలో నిలిచి. మనం మాట్లాడినప్పుడు ఏమి రావాలి? దేవుని వాక్యము మనలో నుంచి రావాలి. అలా ఉన్నప్పుడు యెషయా గ్రంథంలో 44వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ అంటున్నాడు ఏమని తెలుసు. అలా ఎప్పుడైతే మనం మాట్లాడతామో దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టి మాట్లాడుతూ ఉంటామో, పరిశుద్ధాత్మ దేవుడు 44వ అధ్యాయం 26వ వచనంలో రాస్తున్నాడు, నేను నా సేవకుని మాట రూటుపరుచుదును, నా దూతల యొక్క ఆలోచన నెరవేర్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా అంటే ఎవరైతే దేవుని వాక్యంతో నింపబడతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని మాట్లాడతారో, సేవకులై ఉండక్కర్లేదు, విశ్వాసులైన పర్లేదు, చిన్న బిడ్డలైన పర్లేదు, దేవుని వాక్యంతో నింపబడినప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఇక్కడ నా 26వ వచనంలో ఆయన అన్నాడు, నేను నా సేవకుని మాటను రూటుపరిచేవాడును, నా దూతల యొక్క ఆలోచనను చెప్పండి నెరవేర్చు వాడు. 44:26లో దేవుడికి మేము కలుగుగా. దేవుని వాక్యంతో మనం నింపబడుకోకుండా ఎలా చూడాలి? దేవుని వాక్యంతో మనం నింపబడకుండా చట్టాచారం ఉంటుంది ప్రతి ఒక్కరిలో కూడా, ప్రతి ఒక్కరి హృదయంలో. హల్లెలూయా. దేవుని వాక్యం ఉండదు. దేవుని వాక్యం లేకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేయి, వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, వాళ్ళని దీవించు, మమ్మల్ని దీవించు, నన్ను దీవించు. దేవుని వాక్యం లేకోకుండా నువ్వు ఎవరు దీవించమన్నా దేవుడు దీవించడు, నువ్వు ఆశీర్వదించకూడదు. ఎందుకంటే ఎలాగుందంటే మట్టి పెంకు మీదంట ఎండు పూతాలంట. మట్టి పెంకు మీద ఎండు పూసామనుకో, మట్టి పెంకు ఏమవుతుంది? నీళ్ళలో పెడితే ఏమవుతుందమ్మా? నానుతుంది, పగిలిపోతుంది, ఎండిపోతే ఆగదు. ఒట్టి మాటల కంట దేవుడు ఒట్టి మాటలు వలన ఫలితం ఉండదు అంటున్నాడు. దేవునికి ఏం కలుగును గాక. మన మాటలు ఎలా ఉండాలి? ఒట్టిగా ఉండాలా, గట్టిగా ఉండాలా? అమ్మా మన మాటలు ఒట్టిగా ఉండాలా, గట్టిగా ఉండాలా? రాయ్ పిల్లలు సరి కూర్చోండి. మన మాటలు ఒట్టిగా ఉండాలా, గట్టిగా ఉండాలా? గట్టిగా ఉండాలి. హల్లెలూయా. అది ఇంట్లోనైనా బయటలోనైనా ఎవరైనా మన జోలు రాకూడదు. మన జోలికి వచ్చారని అమ్మో ఆమె జోలికి వెళ్ళకూడదు బాబా, ఆమె నోరు ఇప్పితే మంచిది కాదు బాబా, నోరా. హల్లెలూయా. ఆయన జోలికి వెళ్ళకూడదు బాబాయ్, ఆయన మాట్లాడకపోయినా జోలికి వెళ్తే ఆయన మంచి, ఆయన దేవుని సేవకుడు బాబు ఏదైనా మాట్లాడితే మనకు ఇబ్బంది అవుతుంది ఏమో చెప్పని భయపడాలి. అలా భయపడాలంటే మనం దేనితో నింపబడాలి? అమ్మా దేవుని వాక్యంతో నింపబడాలి. దేవునికి మేము కలుగును గాక. దావీదును చూసంటే యుద్ధశూరులైన వారు భయపడేవారు. హల్లెలూయా. ఎందుకు దావీదును చూసి భయపడేవారుగా ఉన్నారు అంటే, దావీదు గారు 119వ కీర్తన 11లో ఉన్నాడు కదా.
నేను పాపము చేయకుండా ఉండినట్లుగానంట నా హృదయములో నీ వాక్యాన్ని సమృద్ధిగా నేను దాచుకున్నాను అంటున్నాడు. దేవునికి మేము కలుగు కాక. ఈ రోజున దావీదును చూసి శత్రువులు ఎంత తీరులే భయపడే స్థితిలో ఉన్నారు అంటే, దావీదును చూసి దురాత్మలు పారిపోతున్నాయంటే దానికి కారణం ఏంటి? అల్పుడు నేనేమి కాను అని. ఒకవేళ నేను ఒక దురాత్మల ఎదుట నిలబడినప్పుడు, దురాత్మల పట్టిన వారి ఎదుట నేను నిలబడినప్పుడు దురాత్మలో నిలవెళ్ళలాడే మనుషుల్ని కేకలేసి పడగొట్టి వెళ్తున్నాయి. దానికి కారణం ఏంటి? మన సొంత శక్తి, సొంత బలము కాదు. ఏంటి అనంటే, మనము దేవుని వాక్యంతో నింపబడి ఉన్నాము కనుక, దేవుని మనం శుద్ధించే వాడిగా ఉన్నాను కనుకనే ఆ దురాత్మలో ఏమవుతున్నాయంటే గమనించండి, మనల్ని చూసి భయపడతాం. దేవునికి భయపడుగా. దురాత్మలు కాదు, ఏవైనా సరే నిన్ను చూసి భయపడాలి అనంటే మనం దేంతో నింపబడాలి అమ్మా చెప్పండి? దేవుని వాక్యంతో నింపబడాలి. హల్లెలూయా.